హాయ్ గైస్, మనము ఈ వీడియోలో వచ్చి ఇంతకుముందు డాగ్ కాయిన్ ఎర్న్ చేసుకోవడం చూసాను కదా. అదే డాగ్ కాయిన్ మనము డైలీ 1 టైం అన్నా, కానీ ఇప్పుడు 5 మినిట్స్కి ఒక్కసారి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను మీకు. నేను వీడియో కింద లింక్ ఇచ్చింటాను. ఏదైనా మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో నేను ఈ వీడియో చేసిన తర్వాత కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ కాకుండా పోతాయి. అప్డేట్ వస్తుందన్నమాట. అప్డేట్ ఇస్తాను నేను. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు మనము. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూపిస్తా మీకు, ఉండండి. బ్రౌజర్ వర్క్ కాకుండా ఉంది. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఈడ వచ్చి మనం ఫాసిట్ పేలో రిజిస్ట్రేషన్ అయింటాం కదా, ఆ జీమెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జీమెయిల్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అనే బటన్ కనపడిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ జనరేటింగ్ 0.001 డాగ్ కాయిన్ అని. మనం కిందకు వచ్చి ఇట్లా ఈడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా టిక్ మార్క్ పడిన తర్వాత విత్డ్రా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయింది కాబట్టి నేను చూపిస్తాను ఇది వచ్చిందో లేదో. మనం 5 మినిట్స్కి ఒకసారి, మీకు ఇక్కడ వాళ్ళు చెప్పారు కదా 5 మినిట్స్కి ఒకసారి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని. 5 మినిట్స్కి ఒకసారి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. డచ్ కాయిన్ కానీ మనకి డచ్ కాయిన్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఫస్ట్ 5 రూపీస్ 2 రూపీస్తో కానీ ఉన్నింది డచ్ కాయిన్. ఇప్పుడు 40 రూపాయలు 50 రూపాయలకు కానీ పోయింది కాబట్టి మనం ఎర్న్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పోతుంది. $1 పైనే అవుతుంది కాబట్టి మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవడం బెస్ట్. నేను చూపిస్తా ఇది వచ్చిందో లేదో. అలాగే మీకు ఫాసిట్ పే ఎలా క్రియేట్ చేసుకోవాలో కానీ చెప్తాను. దానికి కానీ ఒక వీడియో చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తే లైక్ చేయండి. ఇప్పుడు విత్డ్రా వచ్చిందో లేదో చూద్దాము. ఇక్కడ చూపిస్తా మీకు. చూడండి, ఇక్కడ వచ్చింది డచ్ కాయిన్. మీకు దీంట్లో ఇంకొక ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఉంది కదా, మీకు కింద ఇక్కడ వచ్చి రిఫరల్ లింక్ ఉంటుంది. రిఫరల్ లింక్ని కాపీ చేసుకొని మీరు ఇప్పుడు ఈ బ్రౌజర్లో మీరు ఇది ఓపెన్ చేశారు కదా, ఇంకొక ఫాసిట్ పే వెబ్సైట్ని క్రియేట్ చేసుకోండి వేరే జీమెయిల్తో. ఈ లింక్ ద్వారా వెళ్ళి ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి నేను చూపిస్తాను. ఈ లింక్ ద్వారా అంటే నేను ఇప్పుడు ఇది వేరే దాని ద్వారా క్రియేట్ చేసింది. ఆ లింక్ ద్వారా నేను పోయి ఇది వచ్చింది కదా 0.001 మనకి 50% కమిషన్ వస్తుంది. మీరు ఇంకొక దాంట్లో ఇది ఎర్న్ చేసుకుంటే ముందు దీంట్లో చేసింటారు కదా, దానికి 0.0005 కమిషన్ వస్తుంది. నేను అది కానీ చూపిస్తాను మీకు. వచ్చింది ఇంకో దాంట్లో. చూడండి, దీని లింక్ ద్వారా పోయినాను. అంటే ఈ ఫాసిట్ పే ఈ ఫాసిట్ పేకి ఇచ్చిన జీమెయిల్తో అంతకుముందు దాంట్లో లాగిన్ అయ్యి రిఫరల్ లింక్ ద్వారా వెళ్ళి ఇంతాక నేను ఎర్న్ చేశాను కదా, దాంతో దీనికి కమిషన్ వచ్చింటుంది ఆల్రెడీ. అంటే మనం విత్డ్రాలు ఏం పెట్టే పని లేదు. దీంట్లో పోయి ఆటోమేటిక్గా మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంది దీంట్లో. చూడండి,
దాంట్లో 0.001 యాడ్ అయింది కదా, మనకి దీంట్లో 0.005 యాడ్ అయింది. ఇలాగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు ప్రతి 5 నిమిషాలకి. దాంట్లో 0.01 యాడ్ అవుతుంది, దీంట్లో 0.005 యాడ్ అవుతుంది అనమాట. దీంట్లో కానీ నేను అంతకుముందు విత్డ్రాలు తీసుకొని 0.001 విత్డ్రా అయింది, 2 టైమ్స్ తీసుకున్నా. చూడండి, డైలీ మనం 5 మినిట్స్కి ఒకసారి తీసుకోవచ్చు అనమాట. మీకు వీలు ఉన్నప్పుడు తీసుకోండి. అలాగే నేను మరొక వీడియో చేస్తా, ఫాస్ట్ పే ఎలా అంటే ఫాస్ట్ పేని క్రియేట్ చేసే వీడియో కానీ చెప్తాను మీకు. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, బాయ్ గైస్.